నమస్తే మాస్టర్స్. నా పేరు విజయ అండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మొట్టమొదటిసారిగా మన అందరి గురువులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే గురుమాతలైన స్వర్ణమలపత్రి అమ్మకు నా ఆత్మాభివందనాలు. మన గురువు గారైన సుబ్బారావు సార్కి నా ఆత్మాభివందనాలు. నేను ఇక్కడికి సార్తో పాటు వచ్చానండి. సుబ్బారావు సార్తో పాటు వచ్చాను. ఇంతకు ముందు సారు లాస్ట్ మంత్ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ ప్రోగ్రామ్కి వచ్చాక నాకు ఒక కాల్ చేసి మాట్లాడారండి. అట్లా మాట్లాడి వినిపించారు. కాశ్మీర్ వాళ్ళకి రానేవాళ్ళు జన్మ వృత అని చెప్పారండి. నేను వృత ఎందుకు చేసుకోవాలి నా జన్మ అనికేసి నాకు అప్పుడు క్యూరియాసిటీ వచ్చింది, చూడాలి ఇది అనికేసి అనుకున్నానండి. నేను తర్వాత జేతవనంకి వచ్చాను. అక్కడ నుంచి సార్తో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు కాస్మిక్ అంటే ఎటు చూసినా మనము కాస్మిక్ ఎనర్జీ మనకి పొందుతున్నాను. నేను ఫస్ట్ అడుగు పెట్టాక నాకు ఏదో వైబ్రేషన్ అనిపించింది. అక్కడ ధ్యానం చేస్తుంటే ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను, అలాగే డీప్గా వెళ్ళిపోయానండి. తర్వాత దోమలు కొట్టినవి అప్పుడేం అనిపించలేదు నాకు. తర్వాత మేమేమనుకుంటామంటే ఇక్కడ అది మేనిఫెస్టేషన్ అవుతుందండి. మేము ఫస్ట్ ప్లేస్ అక్కడ చేపించారు. ఎక్కడంటే శ్రీ 108 పిరమిడ్స్లో నాకు మెడిటేషన్ చేపించారు అందరికీ. అక్కడ ఇలా కూర్చున్నాను, పడిపోయానండి నేను. అంటే పడిపోయానంటే ఆ ఒక్క ఎనర్జీ నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే హై ఎనర్జీ దొరుకుతుంది మనకి. ఏంటంటే మనం ఒకరే చేస్తే మనకు అంత ఎనర్జీ దొరకదు. ఆ ఒక్క గ్రూప్ ఎనర్జీ అంటే ఫుల్ ఎనర్జీకి ఉంటుందని ఇక్కడ తెలుసుకున్నాను. తర్వాత ఎక్కడ 24 శక్తి పీఠాలు ఉన్నాయని తెలుసుకున్నాను. కానీ ఇక శక్తి పీఠాల వద్ద ఎక్కడ కూర్చున్నా మనము ఎనర్జీని అదే ఒక ఈక్వల్ ఎనర్జీని పొందుతున్నాం మాస్టర్స్ మేము. తర్వాత నేను నా ఫ్రెండ్ అక్కడ మహావతార్ బాబాజీ దగ్గర అక్కడ ఇద్దరే వెళ్ళామండి. అక్కడ వెళ్ళి కూర్చున్నాను. నేను ఇలా కాలు పట్టుకొని మహావతార్ బాబాజీది మెడిటేషన్ చేశాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇటు కూర్చున్నాను, మళ్ళీ దప్పునని పడిపోయానండి. అంటే ఒట్టు నాకు ఎనర్జీ తట్టుకోవడం అవట్లేదు, అంత ఎనర్జీని నాకు వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాకపోతే మనము మెడిటేషన్ ఏం చేస్తామంటే సేవ మనకి అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. కానీ ఒక షెడ్యూల్ మనము చూసి అన్నీ చేసుకోవాలి కదా. అందుకోసం మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ రావాలనుకున్నాను మాస్టర్స్. ఎందుకంటే నాకు ఇది ఏం సరిపోవట్లా. అంటే చాలా చూడండి, కంటిన్యూస్గా మనం మెడిటేషన్ చేసి ఇంకా మనకి ఎనర్జీ పొందుతూనే ఉంటాం మనము. తర్వాత కొండపైన అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. అక్కడ అంటే చాలా ఎనర్జీ. మేమైతే కొండ అంటే ఫస్ట్ భయపడేదాన్ని. అలాంటిది జేతవనంలో సార్తో పాటు అంతా గ్రూప్ అంతా వెళ్ళాము. అక్కడ నాకు ధైర్యం కలిగింది. తర్వాత ఇక్కడ ఎక్కడ చూసినా మళ్ళీ అక్కడంటే డిస్టెన్స్ ఉండదు. అక్కడ ఏమంత భయం అనిపించదు. ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా భయం వేస్తుంది, ఎటు నుంచి ఏమొస్తుంది అని. అలాంటిది ఫస్ట్ డే ముందు వెళ్ళిపోయానండి నేను. తర్వాత సెకండ్ డే ఇంకా నాకు ధైర్యం వచ్చింది. వితౌట్ టార్చ్ ఇంకా స్పీడ్గా ఎక్కి వెళ్ళినాను. ఎక్కడ నేను పడలేదు. కాకపోతే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇక్కడ నేను ఒక్కటే ఎక్కడ వదిలేసినా ఉండగలను అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఇక్కడ నాకు. తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు మనం వచ్చినా కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే ఉంటుంది అని చెప్పచ్చు. ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు కాస్మిక్ వ్యాలీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్.